ఏం తెస్తుంది చెప్పండి? ఎవరన్నా మంచి వాళ్ళు అంటారా పాపం చేస్తే? అప్పుడే మా బాబే, మా బంగారమే, నా మాంగని భలే టీక మక్కిక మంచి బుద్ధి ముద్దు పెట్టినరికి వాళ్ళు కూడా ఒక్కరోజు వ్యాపిస్తారు. దానివల్ల ఎవరికి ఘనత రాదు. మంచి వస్తుందా? ఎవరు అందరూ సహించుకుంటారు. ప్రభు మనల్ని కరుణించేవాడు. అందుకని అన్నాడు, ఇక మీదట పాపము చెయ్యదు. ఆయన క్షమించుటకు సిద్ధ మనసు గలవాడండి. ఎంతటి పాపినైనా యేసు ప్రభు వారికి క్షమిస్తారు. నువ్వు ఒప్పుకొని విడిచిపెడితే ఎంతటి పాపమైనా సరే నిన్ను క్షమిస్తాడు ప్రభు. హల్లెలూయా. నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆయన దగ్గరకు పోయి ఆయన పాదాలు పట్టుకొని, ప్రభా నాకు ఈ పాపం నన్ను ఏలుతా ఉంది, ఈ పాపం నన్ను పడదోస్తూ ఉంది, ఈ పాపం నన్ను లేవనివ్వట్లేదు, వీటి పాపం నాకు విడుదల నాకు ఇవ్వండి, దీన్ని విడిచిపెట్టాను, నాకు సహాయం చేయ ప్రభా, నేను విడిచిపెడతానని పాపాన్ని విడిచిపెట్టి యేసు దగ్గరకు నువ్వు రాగలిగితే దేవుడు నిన్ను కనికరిస్తాడు. ఆమేన్. దేవుడు నిన్ను కనికరిస్తాడు. ఆయన కనికరం కావాలా? ఆయన దయ కావాలా? ఆయన జాలి కావాలా? నీకున్నటువంటి పాపాన్ని విడిచిపెట్టి యేసే పాదాల్లో పట్టుకో. ఎందుకంటే పాపుల కొరకు యేసుక్రీస్తు ప్రభువు శిలువలో మరణించాడు. పాపమును క్షమించడానికే యేసు ప్రభువు తన యవ్వన రక్తాన్ని చిందించాడు. మనం చేసిన పాపముల కొరకు, శరీరంతో చేసిన పాపములను బట్టి ఆయన శరీరం నల్లగొట్టబడింది. ఏమంటే ఆయన శరీరం నల్లగొట్టబడింది. మన పాపలు కడగడానికి యేసు ప్రభువు వారు తన రక్తాన్ని ధారపోశాడు. కనుక అలాంటి దేవుని నేను మనం నమ్ముతున్నాం. ఎంతకాలం పాపం చేస్తున్న దేవుడు